సో మొత్తానికైతే సినీ యాక్టర్ శివాజీ గారు వచ్చారు. టీడీపీ జనసేన కూటమి గెలుపుకి తన వంతు కృషి గట్టిగా చేశారు. సో ఏంటి సార్ గెలుపుని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తున్నామంటే అంటే దీని పెద్ద ఎంజాయ్మెంట్ అనేది ఏం లేదు. ఒక దీపావళి పండుగ జరుపుకుంటున్నారు అంతే ప్రజలు. దీపావళి పండుగ ఇది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి, ప్రజలు గుర్తించారు ఎవరు మనకు కావాలి, ఎవరు నాయకులే, ఏ నాయకుడైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు. మరీ ముఖ్యంగా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రం ఇది. దీనికి ఒక రాజధాని నిర్మిద్దామనుకున్నప్పుడు ఒక హడ్డీలు వచ్చింది, బట్ ఈరోజు అది పటాపంచలైపోయింది. ఈరోజు ఈ సంబరానికి ప్రధాన కారణం అమరావతి మహిళలు చరిత్రలో చేసిన పోరాటాల్లో ఇది ముందుంటుంది అనమాట. అమరావతి రైతులు చేసిన పోరాటం, ముఖ్యంగా మహిళలు చేసిన పోరాటం హిస్టరీలో నిలబడిపోయేది. దీన్ని ఎప్పటికీ మర్చిపోదు, భవిష్యత్తు తరాలు ఎప్పటికీ మర్చిపోవు. అలాంటి ఒక మంచి రోజుకి ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి కలయిక, చంద్రబాబు నాయుడు గారి కలయిక ఈ రాష్ట్రానికి సర్వతోముఖాభివృద్ధిగా ఉండేలాగా. ఈ సందర్భంగా నేను అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ టీడీపీ అభిమానులు కానీ చెప్పేది ఒకటే, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కలిసి పనిచేసుకోండి. కింద స్థాయిలో ఎవరన్నా సరే, కింద స్థాయి కాదు, ఇప్పుడు అపోజిషన్ పార్టీ కూడా లేదు కదా మనకి, మర్చిపోయా. ప్రధాన ప్రతిపక్షం కూడా లేదుగా. మేజర్గా ఏంటంటే రెండు పార్టీలు దూరం చేయాలి చాలా మంది ట్రై చేస్తారు. ఫేక్ న్యూస్లు నమ్మకండి, మెయిన్ నాయకులు ఏమైతే చెప్పారో దాన్ని ఫాలో అవ్వండి. అంతకు మించినటువంటి వేరే జనసేన కానీ టీడీపీ కానీ చెప్పాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అండి. దీనికి ఖచ్చితంగా అందరిని కలుపుకొని పోతారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా వీళ్ళ మీద ఒక హోప్ పెట్టుకున్నారు ప్రజలు. దానికి ఈ రోజున అంకురార్పణ జరుగుతూ ఉంది. ఇది నాకు తెలిసి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైన రోజు. ఈ రోజు చాలా మంది మీమ్స్ పెడతారు, దెబ్బ అదుర్సు కాదు అని. ఎలా ఉంది? దెబ్బ అదుర్సు కాదు, దెబ్బ బెదుర్స్. సార్ మరి ముఖ్యంగా చూసుకుంటే మనకి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దీన్ని ఎట్లా ఏమంటే వ్యవస్థలో అప్పులు జరుగుతూ ఉంటాయి, దాని గురించి నేను పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా భవిష్యత్తు తరాలకి ఒక ఆశ ఏంటంటే బాబు గారు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఒక మంచి పరిపాలన జరుగుతుంది. వీళ్ళిద్దరమే చాలా హోప్ పెట్టుకున్నారు. ఒక మంచి భవిష్యత్తు దొరుకుతుందని చెప్పి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేపు ఎంప్లాయ్మెంట్కి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంప్లాయ్మెంట్కి ఈ రోజున డిఎస్సి సంతకం అవుతుందని అంటున్నారు. నాకు తెలీదు, సబ్జెక్టు కరెక్షన్. బట్ ఉద్యోగ కల్పన అయితే జరుగుతుంది, ఏం అనుమానం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉండండి. నిజంగా నేను చెప్తున్నారా, ఏదో ఒక ఫ్రీడమ్ వచ్చిన ఫీలింగ్ ప్రజలందరికీ కూడా. ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్రీడమ్ వచ్చిన ఫీలింగ్. ఉద్యోగాలు జీతాలు లేని పోలీసులు బ్రహ్మాండంగా మీ టీఏలు అన్నీ వచ్చేస్తాయి గురు, ఏం టెన్షన్ లేదు. ఎంప్లాయీస్కి ఎటువంటి టెన్షన్ ఉండదు. అందరూ కలిసి భవిష్యత్ తరాలకు హెల్ప్ చేయమనుకుంటున్నారు. అసలు పోలీస్ సోదరులే చెప్పే పనిలే, కొంచెం సీనియర్ అధికారులకు మాత్రం లోపల కొంచెం వణుకుంది. కానీ మిగతా పోలీస్ సోదరులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏది DIG స్థాయి నుంచి కింద వరకు, అదే ఎస్పీలు కొంచెం తేడాగాళ్ళు ఉన్నారు కదా మధ్య, వాళ్ళందరూ కూడా ఈ రోజున శంకరగిరి మాన్యాలకి వాళ్ళకి తప్పదు. ఎప్పుడు ప్రజల అధికారం ఇచ్చింది ప్రభుత్వాలకి, ప్రజలకి మంచి చేయమని. ఏది మన ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేద్దాం, మన ఇష్టం వచ్చినట్టు ఆడుకుందాం అధికారాన్ని అంటే ప్రజలు సహించరు గురు. శివాజీ గారు మీరు ఒకటి గమనించండి, మన తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, దేశ విదేశాల నుంచి కూడా విపరీతంగా బస్సులు, విమానాలను లెక్క చేయకుండా వచ్చి చేశారు ఓటు. మళ్ళీ చెప్తున్నా, ఈ ఎన్నికలు జనం వర్సెస్ జగన్ అంతే. జనం వర్సెస్ జగన్ గారిని భవిష్యత్తులో కూడా ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోకి రానివ్వరు. నేను చెప్తున్నా కదా, జగన్ గారు, ఎందుకంటే జగన్ గారు చాలా పాఠాలు నేర్చుకోవాలా. జగన్ గారు చేసిన తప్పు ఏంటంటే అధికారం కావాలన్నప్పుడు జనంలో ఉన్నాడు, అధికారం వచ్చిన తర్వాత జనానికి దూరంగా ఉన్నాడు. సో అది ఏ నాయకుడికి కరెక్ట్ కాదు. అసలు ఇలాంటి పరిపాలనలే కరెక్ట్ కాదండి, అదైతే కన్ఫర్మ్. ఇలాంటి పరిపాలన చేయటం కరెక్ట్ కాదు ఏ నాయకుడికైనా సరే. ప్రజల కోసం పనిచేయాలా, ప్రజల మెప్పు పొందాలా, అప్పుడు మీరు 10 కాలాల పాటు పదవుల్లో ఉంటారు. సో మాట్లాడిన నాయకులందరికీ ఇష్టం వచ్చినట్టు ఆవేశం లేదో మాట్లాడతారు, అభిమానం ఉందని చెప్పి. మనం ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడారు చాలా మంది, కులపిచ్చితో కొంతమంది మాట్లాడారు. గురు, మన లైఫ్ మన ఫ్యామిలీ తర్వాతనే మిగతా అన్నీ కూడా, ఇవన్నీ వదిలేసేయండి. నేను ఎవరికి సలహాలు సూచనలు ఇవ్వలేదు. నేను చెప్పేది ఏంటంటే ఆవేశపడి జీవితాలు పాడు చేసుకోవద్దు అనేది మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ శివాజీ గారు.